తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో బుధవారం ఉదయం పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది నేడు పశ్చిమ వాయువ్యంగా పయనించి తీవ్ర అల్పపీడనంగా బలపడుతుంది. శుక్రవారం నాటికి వాయుగుండంగా బలపడుతుందని కొన్ని వాతావరణ మోడల్స్ అంచనా వేశాయి. అల్పపీడన ప్రభావంతో బుధవారం కోస్తా రాయలసీమల్లో అనేక చోట్ల వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. అల్పపీడనం కోస్తాకు ఆనుకుని బంగాళాఖాతంలో కొనసాగుతున్నందున ప్రకాశం, బాపట్ల, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలో అతి భారీ, కొన్ని చోట్ల అసాధారణ వర్షాలు, పశ్చిమ గోదావరి, ఏలూరు, నెల్లూరు, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, తూర్పుగోదావరి, తిరుపతి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో గురువారం అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనంగా పరిణామం చెందింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉండటంతో పాటు దక్షిణ దిశకు వంగి ఉన్నది. ఇది రాబోయే 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశలో పయనించి మరింత బలపడి సుస్పష్ట అల్పపీడనంగా పరిణామం చెందే అవకాశం ఉంది. మరియు రాబోయే 2 రోజుల్లో ఇది పశ్చిమ వాయువ్య దిశలో కదలి ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ ఒడిశా మీదుగా పయనించే అవకాశం ఉన్నది. దక్షిణ కోస్తా జిల్లాలైన ఎన్టీఆర్, ప్రకాశం, పల్నాడు, బాపట్ల, గుంటూరు జిల్లాల్లో 1-2 చోట్ల అత్యంత భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఈ 24 గంటల్లో ఉంది. మరియు ఏలూరు, పశ్చిమ గోదావరి మరియు పొట్టి శ్రీరాములు, నెల్లూరు, కృష్ణా జిల్లాలలో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం రాబోయే 24 గంటల్లో పడే అవకాశం ఉన్నది. రాష్ట్రంలో మిగిలిన కోస్తా జిల్లాలైన అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ, తిరుపతి జిల్లాలలో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం రాబోయే 24 గంటల్లో ఉన్నది. రెండవ రోజు కూడా పల్నాడు, ప్రకాశంలో భారీ నుంచి అతి భారీ వర్షపాతం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాలలో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. మిగిలిన 5 రోజులు కూడా 1-2 చోట్ల భారీ వర్షపాతానికి అవకాశం ఉన్నది. ఈ ప్రభావం వలన మత్స్యకారులు రాబోయే 5 రోజులు, ముఖ్యంగా మొదటి 4 రోజులు అత్యంత జాగరూకతతో ఉండాలి. 5వ రోజు కూడా వేటకు వెళ్ళకూడదు. 5 రోజులు కూడా మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేయడం అయింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో అత్యధికంగా గుంటూరు జిల్లా మంగళగిరిలో 195 మిల్లీమీటర్లు లేదా 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గుంటూరు జిల్లా తెనాలిలో 178 మిల్లీమీటర్లు లేదా 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బాపట్ల జిల్లా కారంచేడులో 15 సెంటీమీటర్లు, గుంటూరు జిల్లా అమరావతిలో 14 సెంటీమీటర్లు, కృష్ణా జిల్లా అవనిగడ్డలో 14 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. నూతనంగా ఎంపికైన త్రిసభ్య కమిటీ సభ్యులు సహకార సంఘాల అభివృద్ధికి కృషి చేసి సొసైటీలను అభివృద్ధి బాటలో నడపాలని డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు, ఏపీఐసీ చైర్మన్ మంతెన రామరాజులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల సొసైటీ త్రిసభ్య కమిటీ బాధ్యతల స్వీకారం కార్యక్రమం నిర్వహించారు. సహకార బ్యాంక్ సబ్ డివిజన్ కోఆపరేటివ్ ఆఫీసర్ జి సత్యనారాయణ సమక్షంలో త్రిసభ్య కమిటీ చైర్మన్లుగా ఎరుబండి రామాంజనేయులు, సభ్యులుగా కొల్లి శ్రీనివాసరావు, కట్రెడ్డి కనకదుర్గ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, ఏపీఐసీ చైర్మన్ రామరాజులు మాట్లాడుతూ సొసైటీ పరిధిలోని గ్రామాల్లోని రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పాలన సాగించాలని అన్నారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు బ్యాంకు అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. బ్యాంకుల అభివృద్ధి కోసం తమ వంతు కృషి ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. మరింత పరపతి పెంచే దిశగా రాము నాయకత్వంలో బ్యాంక్ ఎదగాలని, మామూలుగా మరి కాళ్ళంటే చాలా పెద్ద గ్రామం, మండల హెడ్ క్వార్టర్స్, ఆ రోడ్డు మొత్తం మీద ఎక్కడ ట్రాఫిక్ ఆగుతుంది అంటే కాళ్ళు ఆగుతుంది. ఇప్పుడు నుంచో మొత్తుకుంటున్నా బాబు, మంచి స్థలం కూడా ఇచ్చారు. ఎవరో ఒక లేఅవుట్లో మన నాగేశ్వరరావు ఇంకా కొంతమంది పెద్ద మనసు చేసుకుని మంచి స్థలం ఇచ్చారు. పంచాయతీకి ఇచ్చిన దాంట్లో మంచి గుడి కట్టుకోమన్నాం. మరి వ్యాపారం క్లాస్ ఏమో ఏముందంటే రేపే తీసేద్దాం అంటాడు. 3 నెలల నుంచి అదే చెప్తున్నాడు. మరి ఖచ్చితంగా మరి రాబోయే వారం రోజుల్లో
మరి ఆ గుడిని, ఆ విగ్రహాన్ని జాగ్రత్తగా ధాన్యంలో దాచి గుడి నేను స్వయంగా కట్టిస్తానని, సేమ్ మీకు ఎలా ఉందో దానికంటే బాగా మంచి గ్రనైట్ రాయితో చక్కటి ప్రదేశంలో అక్కడ కట్టిస్తామని కూడా మాట ఇచ్చాం. ఇమ్మీడియట్గా తక్షణం మొన్న ఏదో ఆ ల్యాండ్ కప్పెడతామని చెప్పి అన్నారు. ఎందుకంటే రాము నాయకత్వంలో ఈ పర్పస్ సంఘం బాగానే నడుస్తుందన్న విశ్వాసం మాకుంది. కానీ ఈ ఊరు మీద వెళ్తున్నప్పుడు మటుకు ఒక బాధ, అరే ఇదేంటి ఇంత పెద్ద గ్రామం, ఈ గ్రామంలో ఇన్ని ఆటంకాలు, ఇవన్నీ కరెక్ట్ కాదని. సో దానికి ఈ వేదికని నేను ఉపయోగించుకుంటున్నా. కోఆపరేటివ్ సొసైటీలో మెంబర్స్ అందరూ కూడా చక్కగా లోన్ వినియోగించుకుంటూ కానీ కట్టడంలో కానీ ఎప్పుడు కూడా ముందుంటూ ఉంటారు. అదేవిధంగా ఒక పక్కన రామాంజనేయులు గారు కూడా వ్యాపారం ఇచ్చే అనుభవం ఉంది. ఆయన కూడా ఈ బ్యాంకుని అభివృద్ధి చేస్తారు. పూర్తి స్థాయిలో గత ఉన్నటువంటి దాన్ని డబుల్ ఫిగర్ ఇప్పుడు ఏదైతే ఉందో దానికి డబుల్ పెంచడానికి ఆయన పూర్తి స్థాయిలో ప్రయత్నం చేయాలని చెప్పి, అదేవిధంగా ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి నాగరాజు గారికి, అదేవిధంగా మన బీజేపీ రామూర్తి గారికి, అదేవిధంగా వేదిక పెద్దలకి, వేదిక ఉన్న పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, రామాంజనేయులు గారు ఈ కాల మండలంలో జనసేన పార్టీని ఎంతో బలోపేతం చేసిన వ్యక్తి అయినా, మరి ఆయన యొక్క సహకారంతో ఈ యొక్క ఉన్ని నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో కూడా కమిటీలు వేసి ముందుకు తీసుకెళ్లడంలో కూడా ఆయన యొక్క సహకారం పూర్తిగా మాకు అందించారు. అలాగే ఆయన యొక్క పంట కష్టానికి ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి ఆదేశారం, మన డిప్యూటీ స్పీకర్ శ్రీ కనుమూరు రఘురామకృష్ణరాజు గారి యొక్క సహకారంతో ఈరోజు ఈ కాళ్ళ పరపతి సంఘం చైర్మన్ గా మన ఎర్రబండి రామాంజనేయులు గారు నియమించబడ్డారు. మరి ఏదైతే మన ఉండి శాసనసభ్యులు కనుమూరు రఘురామకృష్ణరాజు గారు మరి ఆయన శాసనసభ్యులు అయినప్పటి నుంచి కూడా ఈ ఉండి నియోజకవర్గాన్ని అన్ని విధాలు కూడా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తూ ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాల్లో కూడా సీసీ రోడ్లు కానీ, వాటర్ ట్యాప్లు కానీ, అలాగే రైతుల పక్షాన ప్రత్యేకంగా ఇవాళ ఏఎంసీలో చూసుకుంటే మరి రైతులకు కావాల్సిన అక్కడ వనరులు ఇవాళ పరికరాలు ఇవాళ డ్రోన్లు కానించి, అలా అక్కడ స్పేర్లు కానించి ప్రతిదీ కూడా రైతులకు కావాల్సిన వసతులన్నీ కూడా ఇవాళ రఘురామకృష్ణరాజు గారు మనకి ఏర్పాటు చేస్తున్నారు. ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నటువంటి రఘురామకృష్ణరాజు గారు ఈరోజు జనసేన పార్టీ తరఫున ఎంతో కష్టపడి జనసేన మండలంలో పనిచేసినటువంటి వ్యక్తికి గుర్తించి అధ్యక్షులుగా మీరు బాధ్యతలు అప్పగించారు. రాము గారిని కూడా ఈ సభాముగా కోరుకునేది ఏంటంటే, మీరు పార్టీ కోసం ఎంత కష్టపడి పనిచేశారో ఈ సంఘ అభివృద్ధికి కూడా అంత కష్టపడి పనిచేసి రఘురామకృష్ణరాజు గారు మీ మీద పెట్టిన నమ్మకానికి నిలుపుకోవాలని చెప్పి ఈ సభాముగా మిమ్మల్ని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత, ఎటు చూసిన ఇవాళ దేశవ్యాప్తంగా ఒక విధంగా చెప్పాలంటే తానా సభల్లో కూడా రఘురామకృష్ణరాజు గారు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఇచ్చారంటే ఆయన చేస్తున్నటువంటి కృషి ఇవాళ ఉండి నియోజకవర్గాన్ని అభ్యుదయ ఆదర్శ నియోజకవర్గంగా ఆయన తయారు చేస్తున్నారు. అటువంటి వ్యక్తికి మనందరం కూడా జీవితాంతం రుణపడి ఉంటాం. ఆయన శాసనసభలో ఆయన ఆ సీట్లో కూర్చుంటే ఆ ఉపసభాపతిగా ఆ సీటుకే వెన్ను తెచ్చారు. ఆయన సమక్షంలో శాసనసభ్యులు అలా ప్రమాణ స్వీకారం చేస్తారు. అంత అదృష్టం మాకు దక్కినందుకు ఆయనకి మనస్ఫూర్తిగా పాదాభివందనం చేసుకుంటూ ఈ ఆయన సమక్షంలో చేసిన ఈ ప్రమాణాన్ని నిలుపుకొని సంఘ అభివృద్ధికి పాటుపడతామని ఇంకొకసారి మీ అందరికి కూడా తెలియజేసుకుంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి పాలనలో రైతులంతా ఆనందంగా ఉన్నారన్న భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా ప్రతి రైతుకు ఏడాదికి 20,000 ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నామని వెల్లడి. పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో గెలిచామని టీడీపీ అనుకుంటుందే కానీ ప్రజలు అనుకోవడం లేదు. విమర్శలు గుప్పించిన కడప ఎంపీ అవినాష్ రెడ్డి. విశాఖలో ఉత్సాహంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం. 400 అడుగుల జాతీయ పతాకంతో ఉద్యోగులు, విద్యార్థులు, ఎన్సీసీ క్యాడెట్లు భారీ ర్యాలీ. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం. నదీ పరివాహక లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.